నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంకాపూర్ మాజీ సర్పంచ్ రాజారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. వరిధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ అధికారులకు ఆదేశం. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందడుగు వేయాలని ఎస్హెచ్ఓ సత్యనారాయణ పిలుపు. ఇందిరమ్మ ఇళ్లపై అర్థం లేని ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులు. అంకాపూర్ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా రాజారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గడ్డం రాజారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై రాజారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంకాపూర్ గ్రామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత మాజీ సర్పంచ్ రాజారెడ్డికే దక్కుతుందని, సర్పంచ్గా అంకాపూర్ గ్రామాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంకాపూర్ గ్రామం పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రాజారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు, అంకాపూర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. చరిత్రను తాత చనిపోయినప్పుడు కూడా అంటే ఇక్కడ వాళ్ళ కొమ్మల రాజలింగం కానీ ఇంకా చాలామంది రాజన్న గారి జీవిత చరిత్రపూర్వకంగా స్వాగతం పలుకుదాము. అసలు ఈరోజు ఈ అంకాపురం ఉనికి దశ దిశల వ్యవసాయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, లేదు సేవా రంగం కావచ్చు, లేకపోతే ఆధునిక వసతులు విరసిల్లుతున్న ఈ అంకాపూర్ గ్రామానికి ఒక చదువు సంధ్య లేని ఒక దార్శనికుడు వేసిన బీజం. కొందరికి ఇష్టం లేకున్నా సర్పంచ్ అయిండు 70ల, కొందరికి ఇష్టం లేకుండా నేను శాసనసభ్యుడికైనా. కానీ ఆ కొందరికి ఇష్టం లేకుండా మా మామ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాడు. కొందరికి ఇష్టం లేకుండా నేను ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. మొత్తానికి మాకు ఈ నేలంటే ప్రాణం, మాకు ఈ గడ్డ అంటే ప్రాణం మా కుటుంబానికి. ఈరోజు 200 కోట్ల స్కూల్ తీసుకురాగలిగారు. 200 కోట్లు. అది అంకాపూర్ గడ్డం రాజన్న మేనల్లుడు పైడి రాకేష్ రెడ్డికి సాధ్యమైంది. అది కొందరికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దయచేసి ఆ కడుపులున్న కూర్చొని తీసేసుకోండి. మా కిన్నీలంటే బాగా ప్రాణం. మీరు అద్దన్నా ఆయన అంతా ఊరుకో నల్లలు దొప్పించిండు, నల్లల ట్యాంక్ కట్టించిండు, రోడ్లు వేయించిండు. మీరు ఏడిచినా మీ ఊర్లో 30 ఫీట్ల రోడ్లు చేసిండు. మీ గురించి ఆలోచించిండు, మీ బిడ్డల గురించి ఆలోచించిండు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఎక్కడున్నాయి. ఇంకా ఇల్లు చూపియండి. 30 ఏళ్ళ ఒక ఇల్లు. మళ్ళీ ఆయన అల్లుడు వచ్చి నేను వచ్చినాక రోడ్డు మీద ఇల్లు ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ 100 ఇల్లు 30 ఏళ్ళ తర్వాత. మాకు ఈ ఊరంటే ప్రాణం. మీరెందరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా ఈ గ్రామాన్ని మాత్రం మా మామ దేశంలో నిలబెడితే నేను ప్రపంచంలో నిలబెడితే అంకాపూర్ గ్రామాన్ని రాసి పెట్టుకోండి. దేశవ్యాప్తంగా కూడా అంకాపూర్ గ్రామం అంటే ఒక గుర్తింపున్న గ్రామం. రైతుల దాని వెనుకున్న కృషికి రాజన్న గారి స్ఫూర్తి, రాజన్న గారు చేసిన సేవలు ఎవరో మర్చిపోలేరు. విగ్రహం పెట్టడం అంటే ఒక గొప్ప వ్యక్తుల విగ్రహం పెడతారు. తప్పకుండా ఆ గొప్ప వ్యక్తుల వరుసలో గడ్డం రాజన్న గారు ఉంటాడు. విగ్రహం చూసినప్పుడు అలా ఏంటిది ఎందుకు పెడతారంటే విగ్రహాలు ఒక స్ఫూర్తి రావాలి. వారు చేసిన పనులు కూడా అక్కడ శిలాఫలకాలు ఓపెన్ చేయడం జరిగింది. అవి చూసినా గానీ, అవి చదివినా గానీ రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్. చేసినటువంటి కార్యక్రమాలు ఇలా గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ఈ గ్రామం ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసిందో మనం అందరం చూసినాం. ఇలా అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక గ్రామ పంచాయతీలు ఆవిర్భవించినాయి. చాలా మంది కొత్త వాళ్ళు వస్తే గ్రామానికి ఈ గ్రామం ఎంత మోడల్ గా ఉంది. రోడ్లు కూడా ముందే మీరు ఏ విధంగా ఈ రకంగా రోడ్లు కూడా మీరు ఏ రకంగా పెట్టుకున్నారనే విషయం చెప్తే అప్పుడు మాకు ఒక సర్పంచ్ ఉండే
రాజన్న అని ఆయనకు ఒక విజన్ ఉండే. గ్రామంలో ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయినా సరే నువ్వు రోడ్డుకు ముందుకు వస్తుంటే ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితి లేకుండే. కాబట్టి ప్రతి రోడ్డు కూడా ఎక్కడ కూడా అడ్డంకు ఆస్కారం లేకుండా అన్ని రోడ్లు కూడా క్లియర్ అయినాయి. ఆయన ఒక విజన్తో పనిచేసింది. కాబట్టి ఈ గ్రామంలో గ్రామ రూపురేఖలు ఆ విధంగా తయారైనటువంటి విషయాన్ని మేము చాలా మందికి చెప్తా ఉంటాం. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని ధోబిఘాట్, కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్లలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ధాన్యం అమ్మకాల వివరాలతో కూడిన రసీదులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. ధోబిఘాట్ వద్ద గల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లతో ఒకంత జాప్యం జరుగుతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా కేంద్ర నిర్వాహకుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణలో ఎందుకు జాప్యం జరుగుతుందని నిలదీశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోని రైతులు ఇబ్బందులు పడకూడదని కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంట నిర్దేశిత మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిసిఓ శ్రీనివాస్, డిపిఎం సాయిలు తదితరులు ఉన్నారు. జర్నలిస్టుల సేవలు ఎప్పటికీ వెలకట్టలేనివని ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరావతి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాద బీమాను చేయించారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈరావతి రాజశేఖర్ మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జర్నలిస్టులు సేవా దృక్పథంతో చెడును వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు. స్థాయిని మించి జర్నలిస్టులు రాత్రింబవళ్లు పనిచేస్తారని, జర్నలిస్టులను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకొని ఎన్నికల అనంతరం పట్టించుకోరని విమర్శించారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను జర్నలిస్టులు వెలికి తీయాలని, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అందరి కష్టాలను రాసే జర్నలిస్టుల సమస్యలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, రామచందర్, వెంకటేష్, శ్రీనివాస్, శేఖర్, క్రాంతి, చందు, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేందర్, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షులు సంజీవ్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వినోద్, కోశాధికారి మహిపాల్, సంయుక్త కార్యదర్శి దినేష్, సాంస్కృతిక కార్యదర్శి సూరిబాబు, గౌరవ అధ్యక్షులు సాత్పుతే శ్రీనివాస్, విన్సెంట్, మనోహర్, పురుషోత్తం, షికారి శ్రీను, గణేష్, చిరంజీవి, అరుణ్, కిరణ్ తదితరులున్నారు. మన అన్న మాకు కష్టం వచ్చిందంటే మేము ఉంటాం, మీరు ఎందుకు అని చెప్పేసి అన్నతో పాటు వాళ్ళ సైన్యం కూడా ముందుకు వస్తున్నది. వాళ్ళ సైన్యాన్ని కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా రానున్న అవకాశం ఉంటే అన్నకు దేవుడు వరప్రసాదం ఇస్తే అన్న రాజకీయాల్లో గురికి వస్తే మనందరం అన్నకు ఫుల్ సపోర్ట్గా చేయాల్సిందిగా కాదు. చాలా మంది ఉన్నత వర్గాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా పేదరిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు, చెప్పుకోలేకపోతున్నారు. కానీ నా యొక్క ఉద్దేశం ఒక విద్యావంతుడు పొలిటికల్ సిస్టంలోకి వస్తే కూడా బాగుంటుంది అని ఒకవేళ ఎప్పుడైనా నాకు ఏదైనా అవకాశం కలిగితే మాత్రం తప్పకుండా మీ అందరి ఉత్సాహంతో మీ యొక్క సాగలిగినటువంటి స్థితిలో నాకున్న జీవితంలో డబ్బు పరమావధి కాదు, ప్రేమనే ముఖ్యం అని నేను అనుకుంటున్నా.
కాబట్టి ప్రజలందరూ కూడా మానవత్వంతో ఉండాలా, మంచి ఉద్దేశంతో ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి 4th ఎస్టేట్ ని మనం కాపాడుకుంటేనే రేపటి మనం మనుగడ ఉంది. వారి యొక్క యోగక్షేమాలు కానీ, వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏవైనా కానీ చెప్పుకోలేని మంచి ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు మీరందరూ. మీరు ఎండలెళ్తారు, ఎదుటి వ్యక్తులను ఫోకస్ చేస్తారు, కానీ మిమ్మల్ని ఇప్పుడు ఫోటో తీస్తారు, కానీ మీ కష్టాలు ఏమన్నాయని అడగరు. మీరందరి యొక్క భావనవాన్న ఇట్లా అయింది అంటారు. మీ దగ్గరకు వచ్చి ఫోటోలు ఇప్పుడు దిగరు. వందల మంది దగ్గరికి మీరు చాలా సహాయం చేసిన వ్యక్తులు, కానీ ఏ రోజు కూడా అల్లెత్తి మాకు ఇది కావాలని కోరుకునే వ్యక్తులు కారు మీరు. కాబట్టి మీ అందరి పట్ల ఫౌండేషన్ సమాజంలో మీరు కూడా ఇంపార్టెంట్. కాబట్టి మా యొక్క బాధ్యతగా విద్య, వైద్య, సామాజిక దృక్పథం అండ్ అట్లాగే ఎవరైతే ఆపదలు ఉంటారో, ఎవరైతే అవసరం ఉండి చెప్పుకోలేకుంటారో, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ఇందాక పెళ్లిలో లాస్ట్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్ మన కోసం ప్రయత్నిస్తాడో అతన్ని తీసుకొచ్చి ఫోటో దిగడంలో ఆ స్నేహితుడి యొక్క నిజమైన విలువ అప్పుడు కనబడుతుంది. కాబట్టి మీరందరూ అక్కడ కాదు, మీరందరూ సమాజం ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను సెల్యూట్ చేస్తున్నా. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో సామాజిక సేవకుడు తులసి కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన పోస్టర్లను సిఐ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువకులకు మత్తు పదార్థాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ గంజాయి, గుట్కా, మద్యపానం, ధూమపానం లాంటి వాటికి యువకులు దూరంగా ఉంటూ మంచి చదువులు చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తులసి పట్వారి సేవలు యువకులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు తదితరులున్నారు. ప్రాముఖ్యత, దానివల్ల కలిగే నష్టాలు మరియు నేటి యువత గంజాయి మత్తు నివారణ వాటి పట్ల చర్యలు ఆల్రెడీ నడుస్తుంది. సో నేటి యువతకు డ్రగ్స్ యొక్క కలిగే నష్టాలు, దాని యొక్క పరిణామాలు ఎట్లుంటాయి, మరి నియంత్రణ ఎట్టేయాలి, సమాజంలో యువత పాత్ర ఏంది, మరియు రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ రూల్స్ పైన ఒక 5 నిమిషాలు సందేశం ఇస్తారు. సార్ ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవి పేరెంట్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీకి వస్తే మన ఈ ఆర్మూర్ ప్రాంతం కానీ ఈ నిజామాబాద్ కామారెడ్డి ఏరియా ఎస్పెషల్లీ మన వ్యవసాయ తల్లిదండ్రులు ఏంటంటే ఐడెంటిఫై సాయి సిద్ధంగా వచ్చిన పనులు లేదు. అది మన అంటే ఎక్కువ తెల్లగల్లో అది దాని కారణం వల్ల ఆలోచన శక్తిని కోల్పోతాడు. ఆలోచన శక్తిని కోల్పోతాడు. అక్కడ ఏం చేస్తుంటాడు, ఆ టైంకి రావడం, షూటింగ్ రావడం, పిచ్చి పిచ్చి చేయడం, హెల్త్ అనేది ఒక కంట్రోల్లో ఉండదు. దానికి ఎడిక్ట్ అయిపోతాడు. ఈ తల్లిదండ్రులు కూడా చదివితే డాడీ కల్తీ పనులు రాకుండా మీ పేరెంట్స్ చెప్పండి. మీ బ్రదర్స్ కానీ మీ అమ్మగారులు కానీ ఎవరన్నా యూత్ ఈజీగా స్కూళ్ళలో కూడా చిన్న చిన్న గాంధీ ప్యాకెట్లు వచ్చినాయి. సిగరెట్లు కానీ, చాక్లెట్లు కానీ, మీరు సోషల్ మీడియాలో హైదరాబాద్ కానీ డ్రగ్స్. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే చిన్న చిన్న ఫ్రెండ్స్ సర్కిల్లో సిగరెట్ తాగడం, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టేజ్ అవి అవాయిడ్ చేయండి. వాళ్ళు తెలిస్తే కూడా రైల్వే కాలేయండి. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా DRDO సాయగౌడ్, DOV నారాయణలు సామాజిక తనిఖీలో భాగంగా సేకరించిన వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు బ్రహ్మానందం, సాయిరాం, PRAE నితీష్, APO సురేష్, EC ప్రశాంత్, TAలు, FAలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. హజ్ యాత్రకు సైకిల్పై హైదరాబాద్ నుండి బయలుదేరిన హఫీజ్ హకీం తాలిబ్ ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సకీనా మసీద్లో మైనార్టీ నాయకులు, యువకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ సైకిల్ యాత్ర ద్వారా మక్కా మసీదుకు చేరుకోవడానికి 10 రోజుల నుండి ప్రయాణం ప్రారంభించడం జరిగిందని, రాష్ట్రాలు, దేశాలు దాటుకుంటూ హజ్ యాత్రను పూర్తి చేసుకోవడమే తన లక్ష్యమని అన్నారు. ప్రపంచ శాంతి కోసం యాత్రకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యువకులు మోసీం, నదీం, సాజీ తదితరులు ఉన్నారు. अल्हम्दुलिल्लाह मेरी जो ये तैयारियां चल रही थी साइकिल से हज करने के लिए, वो कम से कम 2 से 2.5 साल से तैयारी चल रही थी. मैंने 2 साल कम से कम ये साइकिल की प्रैक्टिस की है और साइकिल का जो भी रिपेयरिंग का काम है वो भी मैंने काम सीखा है अल्हम्दुलिल्लाह. मेरे दिल के अंदर ख्वाहिश थी कि जिस तरीके से नॉर्मल इंसान होते हैं जो घूमने के जज्बा और शौकीन हैं, जिस तरीके से साइकिल के ज़रिए से कोई US चले जाते हैं, कोई साउथ कोरिया चले जाते हैं, कोई UK चले जाते हैं, तो मेरे दिल में और मेरे जहन में आया कि जब ये शख्स साइकिल के ज़रिए से पूरे दुनिया के अंदर
वर्ल्ड टूर कर सकते हैं, तो साइकिल के जरिए से मैं मक्का मदीना क्यों न जाऊं। मेरे दिल में ये मेरे जहन में आया और मेरी जाने की जो कंट्री है, मैं कम से कम 8 मुल्क से जा रहा हूँ इंडिया को लगा। यहाँ पर इंशाल्लाह मैं समझता हूँ कि 2026 में इनका हज मुकम्मल होंगे इंशाल्लाह। हम लोग सब लोग अल्लाह से दुआ करते हैं कि उन सब जहाँ जहाँ से भी जा रहे हैं अल्लाह उनकी हिफाजत करे। और जो डेली 30 किलोमीटर का ट्रैवलिंग कर रहे हैं और जैसे इंडिया क्रॉस करेंगे 50 किलोमीटर फिर 100 किलोमीटर, अल्लाह ताला इनको जो जज्बा दिया है इनके जज्बे को सलाम है। और अल्लाह हम सब इन लोगों को दुआ करते हैं कि अल्लाह इनको सेहतमंद रखे। ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముంబై నగరానికి చెందిన ప్రముఖ సింగర్ జాహ్నవిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ జాహ్నవి యూట్యూబ్ ఛానల్ ద్వారా టాప్ సింగర్గా ఎదగడం గర్వకారణమని, యూట్యూబ్ ఛానల్ను అమ్మ పాటతో అరంగేట్రం చేసి 9 మిలియన్ల లైక్లతో అగ్రస్థానంలో నిలిచిన యువకురాలని కొనియాడారు. నేటి యువతకు ఆమె ఎంతో ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు. మండలంలో కుమ్లాపూర్ దగ్గర ఉత్తరపేటలో వాళ్ళ సొంత గ్రామం. అంటే ఇంత మార్పుల పల్లె నుంచి అసలు సెంట్రల్ లెవెల్ అంటే ఇండియా లెవెల్లో మన పద్మశాలి ఐక్యత అంటే యూట్యూబ్ ఏ స్థాయిలో ఏ ర్యాంకులో అంటే ఏ హోదాలో ఉన్న సత్తా చాటుతారు అని చెప్పి నిరూపిస్తుంది. ఆ బిడ్డకు మన పద్మశాలి అందరూ మార్కండేయుడి పద్మశాలి జిల్లా ఉదరులందరికీ ఆశీస్సులు ఉన్నారని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. సర్వ సమాజ్ ప్రతినిధులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి వేడుకలు సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ సభ్యులు భక్తులు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాడని వేల్పూర్ మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కానీ వేల్పూర్ మండలంలోని ప్రతి గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలను గుర్తించడానికి గతంలో గ్రామ సభలు నిర్వహించి అర్హత కలిగిన నిరుపేదలను గుర్తించి కలెక్టర్కి పంపడం జరిగిందని, కానీ ప్రశాంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇండ్లలో కూర్చొని లిస్టు ఫైనల్ చేస్తున్నారని ఆరోపించడం సరైంది కాదని అన్నారు. ఎక్కడైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇందిరమ్మ ఇళ్లలో అవినీతిని కానీ ఎక్కడైనా డబ్బులు వసూలు చేసినట్లు ఉంటే దేనికైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, సహకార సంఘం డైరెక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, బీసీ మండల ప్రెసిడెంట్ రమణ, సహకార సంఘం వైస్ చైర్మన్ శ్రీధర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ రాము, ఇంద్రగౌడ్, రాజేశ్వర్ తదితరులున్నారు. మమ్మల్ని ప్రశ్నించడం అంటే సిగ్గు అనిపిస్తలేదా ప్రశాంత్ రెడ్డి గారు? మీరు ఇక్కడ నుంచి మా నాయకులు కానీ మా కార్యకర్తల మీద కానీ ఎప్పుడైనా అవినీతి విషయంలో మాట్లాడాలంటే అసలు మీకు సిగ్గు అనిపిస్తలేదు? మీరు గతంలో ఏ స్థాయిలో ఉండరు, మీరు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్పి ఒక ఆత్మపరిశీలన చేసుకొని ఎక్కడైనా మాట్లాడారు. వరి కొనుగోళ్ల విషయంలో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే మన మండలంలో వచ్చేసరికి 90% కొనుగోలు కేంద్రాలలో వడ్లు వెళ్ళిపోయినాయి, ఒక 5-10% ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే మొత్తమే వరి కొనుగోలు చేసినాం. అటువంటి దాన్ని కూడా గతంలో మీరు ఏం చేసారు, తరుగు పేరుతో 7 కిలోల కడత తీసి మీ కార్యకర్తలు మీ నాయకులు పంచుకొని తిన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా ఎటువంటి తరుగు లేకుండా పోతే మీ కళ్ళు మండుతున్నాయా? రైతులకు లాభం జరిగితే మీ కళ్ళు మండుతున్నాయా? ప్రశాంత్ రెడ్డి గారు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రాబోయే రోజులలో మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి,
మీరు కొన్ని గ్రామాలలో కట్టి అందులో అవినీతి చేసిర్రు, కానీ మేము ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. యువ వికాస్ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ నాయకులు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. రాబోయే రోజులలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. మిమ్మల్ని ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో భీమన్న ఆలయం వద్ద తెల్లవారుజామున భీమన్న కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నాయకపు సంఘం నుండి నేరేడుకొండ డప్పు వాయిద్యాలతో వచ్చి భీమన్న ఇడంబిక దంపతులకు అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణోత్సవం నిర్వహించారు. సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు రాత్రికి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకపు సంఘ అధ్యక్షులు ముత్తెన్న, గంగమల్లయ్య, చిన్నమల్లయ్య, ఊషన్న, కిషన్, సంఘ సభ్యులు తదితరులున్నారు. నిన్న విగ్రహాలు తీసుకొని గంగాస్నానం చేసి ఇవాళ రాత్రికి కళ్యాణం అభిషేకం. ముప్కాల్ మండల కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత కళను నేర్చుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. ముప్కాల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మే నెల 10వ తేదీ ప్రారంభించామని, మే 25వ తేదీ వరకు 15 రోజుల పాటు వేసవి ఉచిత శిక్షణ శిబిరం కొనసాగుతుందని మండల విద్యాధికారి రవికుమార్ తెలిపారు. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కంప్యూటర్, డ్రాయింగ్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరకు వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముప్కాల్ మండలంలో స్థానిక ముప్కాల్ ఉన్నత పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో పిల్లలకి డ్రాయింగ్, యోగా మరియు ఎంబ్రాయిడింగ్, ఆడపిల్లలకైతే గేమ్స్ ప్లస్ వాలీబాల్ కూడా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకి ఆయా విభాగాలలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్ క్యాంపు 25వ తారీఖు వరకు ఉంటుంది. ఈ అవకాశాన్ని పిల్లలు చక్కగా సద్వినియోగం చేసుకుని మంచి నైపుణ్యం సాధించాలని మేము మండల విద్యాశాఖ క్యాంప్ టైమింగ్స్ మార్నింగ్ 8 గంటల నుంచి 11 గంటల వరకు. 11 గంటలకు మధ్యలో క్యాంప్ మధ్యలో పిల్లలకి స్నాక్స్, వాటర్ మరియు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్యాంప్ లో ప్రతిరోజు ఇన్స్ట్రక్టర్స్ మరియు మాకున్న స్టాఫ్ రెగ్యులర్ గా అటెండ్ ఇస్తారు. మొదటి రోజు తక్కువ మంది వచ్చారు, ఈ రోజు దాదాపు 40 మంది దాకా వచ్చింది. భీమ్గల్ మండల కేంద్రం టెలిఫోన్ కంపెనీ మేనేజర్కి బీడీ ప్యాకర్ సమ్మె నోటీస్ అందజేసిన అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నదని, దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్ముతున్నదని, కార్మిక వర్గం అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టి బానిసలుగా మార్చిందని అన్నారు. బీజేపీ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనలకు పూనుకోవాలని, మే 20న దేశవ్యాప్త కార్మికుల సమ్మె నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ పిలుపులో బీడీ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పర సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేయకుండా వెంటనే ఆపాలి అనేది, జాతీయ సంపదను తీసుకొని పోయి అంబానీ, ఆదాని చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉంది. ఇది వెంటనే వెనక్కు తీసుకోవాలి అనేది ఇవాళ బ్యాంకు, ఎల్ఐసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ మొత్తం రైల్వే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇది ఆపాలి అనేది, ఏదైతే కార్మికులపై, ప్రజలపైన భారాలు మోపుతా ఉంది, ధనవంతులకు రాయితీలు ఇస్తూ ఉంది. ఈ రాయితీలు ఏదైతే ఉందో ప్రజలకు అమలు చేయాలి. ప్రజలకు ఇళ్ల స్థలాలు, డబ్బు ఏదైతే ఇవాళ బీడీ పరిశ్రమలు పనిచేసే కార్మికులకు 26 రోజులు పని కల్పించాలి. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అంకాపూర్ మాజీ సర్పంచ్ రాజారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. వరిధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యానికి తావిచ్చే సొసైటీలకు వచ్చే సీజన్లో కేంద్రాలను కేటాయించకూడదని కలెక్టర్ అధికారులకు ఆదేశం.
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందడుగు వేయాలని SHO సత్యనారాయణ పిలుపు. ఇందిరమ్మ ఇళ్లపై అర్థం లేని ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరిన కాంగ్రెస్ నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.